అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ విజయలక్ష్మి మా ఇంటి తోట. ఈరోజు ఈ టెంపుల్లో మేము సత్యనారాయణ కథ చేయించుకుంటున్నాము. ఈ టెంపుల్ ఎక్కడుంది, ఈ టెంపుల్ విశిష్టత ఏంది అనేది వీడియోలో చెప్తా. ఈ వీడియో మొత్తం చూడండి మీరు. పదండి, ఇప్పటికే లేట్ అయింది, కథ పిల్ల రెడీ చేసుకుందాం. మేము గుళ్ళోకి వెళ్ళిన తర్వాత ఆంజనేయ స్వామి పూజ చేయించుకున్నాము. పూజ అయిపోయింది. మనము కథ కోసం 150 రూపీస్ కడితే టికెట్ ఇస్తారు. ఇక టికెట్ తీసుకొని పోయి ఇస్తే సత్యనారాయణ స్వామి కథపీఠ ఇస్తారు. కథపీఠని రెడీ చేసుకున్నాము. అయితే మనము కథ సామాను ఇంటికెళ్ళైనా తెచ్చుకోవచ్చు, అక్కడ కూడా దొరుకుతుంది. కాకపోతే నేను ఇంటికెళ్ళే తెచ్చుకొని చేసుకుంటున్నా. అయితే పంతులు వచ్చి పూజ చేసిన పూజ మాత్రం చాలా బాగా జరిగింది. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఎందుకోసం అంటే మనము పూజ చేస్తే కూడా ఒక తృప్తి అనిపించాలి, అట్లా అనిపించింది. నాకైతే చాలా ఆనందం అనిపించింది. दीपराजाय विद्महे स्वप्रकाशाय धीमहि तन्नो दीपः प्रचोदयात् दीपाराधनं कृत्वा ఎదురుగా వచ్చి పోయి బ్రాహ్మణుడా, నీవు వేదన జరిగినట్టు దరిద్రం అనుభవించగా తిరుగుటైన అడిగాను. అందరికాంటి కూర్చున్నాను కదా. ఓ స్వామి, నేను మిగిలిన దరిద్రులను భిక్షావతి జీవించున్నాను, చాలా కష్టాలు పడుతూ. నారాయణ స్వామి వ్రతం చేస్తూ సర్వసౌఖ్యమరించి అంత్యకాలమున అమరులోకానికి ఇంగాడు. ఇది శ్రీ కాంతపురాణే దేవాకాండే నారాయణ కథాయా చతుర్థోధ్యాయమాంత. తమ బంధుమిత్రులతో సహా వ్రతమును చేసుకుని చూడగా చూసి స్వామికి నమస్కారమైన చేయగా నిర్లక్ష్యం చేశాడు. వ్రతం పూర్తయిన తర్వాత గోపాల ప్రసాదాన్ని రాజభాగ్యం స్వీకరించమన్నారు. చక్కగా స్వామివారికి మీరే భోజనం పెడుతున్నట్టు భావన చేసుకుంటూ తినిపించేసేయాలి. ఓం ప్రేణాయ స్వాహ, అమానాయ స్వాహ, ధ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ. మళ్ళీ నీళ్ళు చూపించి ఆ ప్లేట్లో పెట్టిన రెగ్యులర్గా పూజలు జరుగుతూనే ఉంటాయి. ఈరోజు మనతో పాటు కూడా ఒక 2-3 కథలు చేయించుకున్నారు. ఆంజనేయ స్వామి గుడిలో ఇంకో ప్రత్యేకత ఏంటి అంటే కార్తీక పౌర్ణమి రోజు రావాలి. ఒక 1000 మంది జంటలు కూర్చొని కథ చెప్పించుకుంటుంటే చాలా బాగా అనిపిస్తుంది. మనం ఒక్కరిద్దరు చెప్పించుకుంటేనే చాలా మంచిగా అనిపిస్తుంది. అలాంటిది ఒక 1000 మంది జంటలు కూర్చొని కథలు చెప్పించుకుంటే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. వీలైతే ఒక్కసారన్నా ఈ అద్భుతం చూడాలి మీరు. ఈ కథలు చెప్పించేది చాలా బాగా అనిపిస్తుంది. నారాయణకి సేవకురారమ్మ, మనసార స్వామిని కొలిచి హారతి.
స్వామిని పూజించి చేతుల చేతులట ఆ మూర్తి దర్శించి కనులే కన్నులట నమదరించే జంపరినైనా జన్మకరించినగా సత్యనారాయణ స్వామి పూజ అయిపోయింది, తీర్థం ప్రసాదం తీసుకున్నాము. ఇప్పుడు ఇక నాతో పాటు మీరందరు రండి, మీకు గుడి చూపిస్తాం మొత్తం తిరిగి. ఈ టెంపుల్లో మాత్రం చాలా ప్రశాంతంగా ఉందండి. అసలు సిటీల టెంపుల్ మనకైతేనేమో జనాలు ఎక్కువ దగ్గర దగ్గర ఇట్లుంటుంది కదా, ఇక చాలా చుట్టుముట్టు ఓపెన్ ప్లేస్లో చాలా ఎక్కువ ఎన్నో ఎకరాలలో ఉంది ఇది ఆంజనేయ స్వామి టెంపుల్. పురాతనమైంది ఇది, చాలా ఎప్పటిదో చాలా ఏళ్ళ కింది టెంపుల్ ఇది. సార్ చూపిస్తారా అండి మీకు? ఈ టెంపుల్లో మాత్రము మంగళవారం శనివారము మొత్తం సత్యనారాయణ స్వామి కథలు అవుతాయి. ఇక కాకపోతే మళ్ళీ కార్తీక మాసంలో శివరాత్రికి శివ కళ్యాణం అవుతుంది. ఇక నైట్ వచ్చి జాగారం చేస్తారు. ఇక్కడ అందరూ జాగారం చేస్తారు. చాలామంది చుట్టుపక్కల ఊళ్ళో మొత్తం ఇక్కడికి వచ్చి జాగారం చేస్తారు. రాత్రి 1 గంటలకు ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. గుడి విశిష్టత ఏంటి అంటే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ మ్యారేజ్ కానీ వాళ్ళు ఉంటారు కదా, ఒక 5 శనివారాలు కంపల్సరీ వచ్చి ఇక్కడ స్నానం చేసుకొని మన ఆంజనేయ స్వామిని దర్శించుకొని వెళ్తే మాత్రం కంపల్సరీ మ్యారేజ్లు అవుతాయని ఒక నమ్మకం అందరికీ. గట్టుపల్లి ఈరన్మాన్ టెంపుల్ మంచనపల్లి ఎక్స్ రోడ్ నుంచి లోపలికి దగ్గర అవుతుంది. మహేశ్వరము అంటే మహేశ్వరంలో శివగంగా కోనేరు ఉంటుంది, అదనుకుంటారు అన్నమాట అందరు. మహేశ్వరం నుంచి మనం మంచనపల్లి క్రాస్ రోడ్ దగ్గరకు వచ్చి దాని నుంచి లోపలికి ఉంటుంది. గట్టి మనకు మీకు తెలియని వాళ్ళు ఉంటే మహేశ్వరం వచ్చి ఈరన్మాన్ టెంపుల్ ఎక్కడ అంటే ఎవరైనా అడిగినా చెప్తారు. ఒకసారి ఈ ఈరన్మాన్ టెంపుల్కి మీరు కంపల్సరీ రండి, మీకు మనసులో ఏమున్నా కంపల్సరీ అవుతుంది. ఉదాహరణ నేనే. ఇక్కడ ప్రతి సంవత్సరము శివరాత్రి వెళ్ళిన 3వ రోజు అన్నదానం
ఇక్కడ దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని వెళ్తారు వచ్చిన వాళ్ళందరూ. టెంపుల్ బ్యాక్ సైడ్ ఇదంతా. అయితే మంగళవారం శనివారం కథలు చెప్పించుకుంటారు కదా అందరూ. కథలు చెప్పించుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ వచ్చి వంటలు చేసుకుంటారు అన్నమాట. వంటలు చేసుకొని ఇక్కడే భోజనాలు చేస్తారు. అందుకని వీరంతా మొత్తం పిల్లలు ఆడుకోవడానికి అన్నీ అది వాటర్ స్పెషలిస్ట్ కానీ మొత్తం అన్నీ ఉంటాయి. మా చెల్లెలు చూడు చిన్నపిల్లలాగా ఉయ్యాలుగుతుంది అక్కడ వెళ్ళి. స్నానాల కోసం అక్కడ ట్యాంక్ ఉంటుంది, బాత్రూమ్స్ ఉంటాయి, పిల్లలు ఆడుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ కంపల్సరీ మంచిగా ఉంటాయి ఇక్కడ. అయితే ఇది ఓపెన్ ప్లేస్ కదా, ఓపెన్ ప్లేస్ అనేది అన్నీ ఉంటాయి అన్నట్టు. చుట్టుముట్టు మొత్తం విలేజ్ కదా, అంతా విలేజ్ మొత్తం ఫారెస్ట్ లాగా ఉంటుంది అంతా. మీకు నా వీడియో చూస్తే అర్థమైపోతుండొచ్చు, కొద్దిగా సౌండ్ లేదు, డిస్టర్బెన్స్ లేదు, మీకు చూస్తేనే అర్థమైపోతుండొచ్చు. ప్రశాంతంగా ఉంది గుడి అనేది మీకు చూస్తేనే అర్థమైపోతుండొచ్చు నా వీడియో. మేము వచ్చి కథ చేసుకొని ఆంజనేయ స్వామికి అర్చన చేయించి అన్ని దేవుళ్ళకు మొక్కుకొని అన్ని దేవుళ్ళ దగ్గర దీపాలు పెట్టుకొని వచ్చే వరకు టైం అయిపోయింది. ఇక భోజనం చేసి వచ్చే వరకు కూడా చాలా టైం అయిపోయింది. మీకు ప్రతి ఒక్కటి చూపించలేకపోయినా వీలుంటే మాత్రం కంపల్సరీ మళ్ళీ ఇంకో మన పంతులతోటి ఎప్పుడు అయింది ఇది. ఈ గుళ్ళో పెద్ద పెద్ద పూజారులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఒకరోజు వచ్చి అడిగి వీళ్ళందరినీ ఏంది ఈ గుడి గురించి మనం తెలుసుకోవాలని చాలా ఉంది నాకు. ఒకరోజు వచ్చి తెలుసుకొని మీకు చూపిస్తాను నేను కంపల్సరీ ఈ గుడి ఏంది అనేది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. బాయ్.